సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై ప్రబంధంలో ఈరోజు మనం 16వ రోజులోకి ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయిదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్క్ పన్ను తిరుప్పావై పలుపదియం ఇన్నిశయాల్ பாடிக் கொடுத்தால் நல்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பழுவழியாயினாடினி வேங்கடவர்க்கு என்ற விதியென்ன இம்மாத்தம் நாங்கடவா వన్నమే నలుగు. 16వ రోజు అమ్మ పాశురంలో ఏం చెబుతుంది? గడిచిన 15 పాశురాల్లో 10 మంది గోపికలను గోదాదేవి లేపింది. గోపికలతో పాటు 10 మంది ఆళ్వార్లను కూడా అమ్మ లేపింది. ఈ 16వ పాశురంలో నందగోపుడి భవనానికి చేరుకున్నారు గోపికలందరూ కూడా. ఈరోజు పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. నాయహనాహ్య నిన్న నందగోపనుడియ కోయిల్ హాప్పానే కుడుత్తోన్రం తోరణవాటల్ హాప్పానే మణిక్కదవంతాళ తిరువాయ్ మా ఆయర్ శిరమయరో ముక్కరపరై మాయన్ మణివண்ணన్ నిన్నలే వాయునిరందాన్ தூயோ மாயு வந்து நாம் தூமலர்த்தோ வித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகதருவா நின்றனுவும் தூயலில் தூயோ மாயு வந்து நாம் தூயலர் பாடுவான் வாயாலு முன்னம் முன்னம் ஆத்தாதே அம்மா நீனேஷல்லக்கதவன் நீக்கேலோரம்பாவாய். நாயகனாய நின்ற நந்தகோபனுடைய கோயில் ஹாப்பானே குடுத்தோன்றும் தோரணவாட்டல் ஹாப்பானே மணிக்கதவன் தாழ திருவாய் மாமீர் அவளை திரவாய் ஆயர் க்ஷீரமியரோ முக்கரபரை மாயன் மணிவண்ணன் நின்னலேவாய் நிறந்தான். தூயோ மாயு வந்து நாம் துயலர் பாடுவான் வாயாலு முன்னம் முன்னம் மாத்தாதே అమ్మ నీనేశ నిలక్కదవన్ నీకేలొరంబావాయ్. ఈ పాశురంలో నాయకుడై ఉన్నటువంటి నందగోపుని భవన రక్షక, జెండాతో ఒప్పుచున్నటువంటి ఓ ద్వారపాలక, మణికవాటపు గడియ తెరువుము అంటున్నారు. ఒకటేమో భవన పాలకుణ్ణి, రెండేమో ద్వారపాలకుణ్ణి కోరుతున్నారు వీళ్ళు. మణికవాటపు గడియ తెరువు, గొల్ల పడుచులగు మాకు ధ్వని చేయు పరయగు వాద్యాన్ని ఇస్తానని మొదటి పాశురంలో కోరారు. నారాయణనే నమక్కి పరయితరువాన్, మాకు నారాయణుడు పర అనే వాద్యాన్ని ఇస్తానని మాట ఇచ్చాడు. మాయావి మణివర్ణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నిన్ననే వాగ్దానం చేశాడు. మేము మానసికంగా కాయికంగా పరిశుద్ధులమై వచ్చాము, మేలుకొల్పు పాడాలని వచ్చాం. స్వామి, ముందుగా నోటితో మమ్ములను నిషేధించకు, మాట ద్వారా మమ్మల్ని ఆపకు అని కోరుతున్నారు. మేము పూర్ణములైనటువంటి
నిండుగా ఉన్నటువంటి ఈ తలుపులను నీవే తెరువుము అని కోరుతున్నారు. ఈ పాశురంలో పైకి కనిపించే ఈ అర్థాలుంటే గోదమ్మ చెప్పినటువంటి తాత్వికమైనటువంటి వేదాంతపరమైనటువంటి అర్థమేమిటి అంటే, నందగోపుడంటే ఆచార్యుడు, ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడు, అనర్హుల చేతిలో పడకుండా కాపాడేవాడు ఆచార్యుడు. ఇక్కడ నందగోపుని భవనం అంటే మంత్రం, దానిలోని ఆకారం ఏమిటి అంటే జెండా. ఇందులో నమః అనే శబ్దం యొక్క అర్థం భావనం చేయటం, అంటే ఆలోచించడం, మనస్సులో చింతించడం, ద్వారానికి కట్టే తోరణము అని. తలుపులు అంటే మనం అనుకునే తలుపులు కావు. ఆత్మస్వరూప జ్ఞానము, దాని చేత కలిగేటటువంటి స్వస్వాతంత్ర్యము, ఈ రెండింటిని కూడా ఆచార్యుడే తెరిచి మనను లోనికి పంపాలి. గోపబాలికలు అనన్యగతిత్వము, అజ్ఞానం కలిగినటువంటి శిష్యులు. అనన్యగతిత్వం అంటే మాకు వేరే దిక్కు లేదు, గతి లేదు అనేవాడు. అజ్ఞానం కలిగినటువంటి శిష్యులు. పర అనే మాటకు అర్థమేమిటి అంటే, పర అనే మాటకు వాద్యము, తప్పెట అంటున్నాం. కానీ తాత్వికమైన అర్థాన్ని మనం భావించినప్పుడు కైంకర్యము. పరిశుద్ధులంటే ఉపాయాంతరము, ప్రయోజనాంతరం లేనివారు. భగవద్ధ్యానముననున్న ఆచార్యులను తమకు అభిముఖంగా చేయుటయే ఇందులో నిద్రను నుండి మేల్కొల్పడం. ఆచార్యుని యొక్క వాక్యే, మాటే భగవంతుడు దయచూపుటకు ఆధారం. ఇవి ఈ పాశురంలో ఉన్నటువంటి అంతరార్థాలు. మళ్ళొక్కసారి పాశురాన్ని మనం విజ్ఞాపనం చేసుకుందాం, అనుసంధానం చేసుకుందాం. నాయహనాయ నింద్రనందగోపనుడయ கோயில் ஹாப்பானே கொடுத்தோன்றந்தோரணவாட்டல் ஹாப்பானே மணிக்கதவந்தாள் திருவாய் ஆயர் சிரமியரோ முக்கரபறை மாயன் மணிவண்ணன் என்னலே வாயு நிறந்தான் தூயோ மாயு வந்தோம் துயலஜப் பாடுவான் வாயாலு முன்னம் முன்னம் மாத்தாதீயம்மா நீ நேஷ நிலக்கதவம் నీకేలోరంబావాయి మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయి విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.